ఇంకెన్ని రోజులు ఈ మోసాలు? చాలా ఉన్నాయి. విద్యలో కానీ, చేతి వృత్తులకు కానీ, సంక్షేమంలో కానీ, నిధులలో కానీ ఏది లేదు. మళ్ళీ రైతుల పేర్ల మీద, రైతు భరోసా పేరు మీద రైతు భరోసా వేసి ఎలక్షన్లో పోయి, ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఏం ఎలక్షన్లు ఉన్నాయి కనుక మళ్ళీ ఎలక్షన్ వరకు సున్నా. ఈసారి పొరపాటున ఇట్లా ఓట్లు వేస్తే కాంగ్రెస్కు అయిపోయాయిగా. ముందే కేసీఆర్ గారు కూడా చెప్పారు, ఈసారి మీరు అధికారం కోల్పోతే చాలా బాధపడతారు, కష్టాలు వస్తాయి, రైతులకు కష్టాలు వస్తాయి, కరెంటు కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పిండు. చెప్పిన మాట ప్రకారం జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఓట్లకు వస్తున్నారు, మోసం చేస్తారు, తర్వాత కథ మళ్ళా భూస్థాపితం అయిపోతారు. ఖచ్చితంగా అన్న మాటను నిలబెట్టుకోవాల్సిన ప్రభుత్వం వాళ్ళపైన ఉంది. ఈ దౌర్జన్యాలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తామంటే కాదు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మేము కూడా పోయొచ్చినాం. గుళ్ళల్లో రానియకుండా బహిష్కరించారు, వృత్తి కులాలని గ్రామాలను బహిష్కరించారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఈ భారతదేశంలో ఎక్కడైనా కానీ గుడిలను బహిష్కరించడము, గ్రామాలను బహిష్కరించడము, కులవృత్తులను బహిష్కరించడం ఎక్కడైనా ఉందా? ఈ 2 సంవత్సరాల్లో నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నది వాస్తవమా కాదా? లేదంటే ఒక జ్యుడిషియల్ కమిటీ వేసి పంపించండి, మేము కావాలంటే మేము వస్తాం, చూపిస్తాం. ఇది ఎక్కటి అరాచకం ఇది. అక్కడ ఉన్నటువంటి ఒక ఓసీ వర్గాల వాళ్ళే చెప్తా ఉన్నారు కొంతమంది, ఇది మంచిది కాదు, ప్రమాదకరం, మనుషుల మధ్య ద్వేషాలు వస్తాయి, తెలంగాణ అసలు మంచిది కాదు, ఇది మళ్ళీ గొడవలు ప్రారంభమవుతామని చెప్పని. ఏం చేయకపోగా ఇన్ని అవమానాలు, వేధింపులు. విశ్వకర్మలకు లేదు, పద్మశాలీలకు ఇచ్చిన హామీ లేదు, రజకులకు ఇచ్చిన హామీ లేదు, గొల్ల కురుమలో లేదు, గంగపుత్రులకు లేదు, బీసీఏ గ్రూప్లో కలుపుతున్నటువంటి ముచ్చట లేదు, ముద్రావులకు బీసీఏ గ్రూప్లో కలుపుతామన్నది. వృత్తి కులాలకు 300 కాపులకు కార్పొరేషన్ అది లేదు. మీరు చేయండి, బీసీలో చేయండి. పేదవాళ్ళు ఉంటే రెడ్డిలో కూడా కార్పొరేషన్ పెట్టండి, వద్దరని ఏం లేదు. పేద వర్గాల వాళ్ళకు, వైశ్యులకు కార్పొరేషన్ పెట్టండి పేద వర్గాల వాళ్ళకు. కానీ మీరు బీసీలను విస్మరించి, కులాలను విస్మరించి, హామీలు తొమ్మిలో దొక్కి ఒక రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేము ఏదో రిజర్వేషన్ గురించి మేము కులగణన చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని దేశానికి రోల్ మోడల్ అంటే గిదా? కులాన్ని తక్కువ చేసి చూపించడము రోల్ మోడలా? కేంద్రానికి కాగితం పంపి కనీసం ప్రధానమంత్రి కలవకుండా, మాట్లాడకుండా, ముచ్చట కూడా చెప్పకుండా గాలికి వదిలేసింది రోల్ మోడలా? ఏ హామీలు కూడా లేవు, సప్లాన్ చట్టబద్ధత లేదు, ఏ ఒక్క హామీ లేదు. సివిల్ కన్స్ట్రక్షన్లో కాంట్రాక్టర్ రిజర్వేషన్ లేదు, ఏది లేదు. మీరు ఇచ్చినటువంటి ఈ కామారెడ్డి డిక్లరేషన్, ఈ కామారెడ్డి డిక్లరేషన్లో ఒక్కటి కూడా ఒక సింగిల్ హామీ కూడా నెరవేర్చలేదు. ఇచ్చిన మంత్రి పదవుల్లో కూడా 3 మంత్రి పదవుల సంఖ్య ఎంత, జనాభా ఎంత, పర్సెంటేజ్ ఎంత? ఇవన్నీ రిజర్వేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్ మొత్తం అమలైన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా బీసీ సంఘాలు కూడా ఆలోచన చేయాలి. ఇచ్చిన హామీలు కొత్తగా అడిగే గొంతమ్మ కోరికలు కావు ఇవి, కొత్తగా అడిగేది కాదు ఇది. వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చిండ్రో, నెల రోజులలో, 2 నెలల్లో, 6 నెలల్లో ఇస్తామని చెప్తామన్న హామీలు ఇచ్చిండ్రో గవి మీరందరూ కూడా తీసుకోండి. ఎలక్షన్లు అప్పుడే చేస్తారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పెడుతున్నారు,
ఇది అయిన తర్వాత పెట్టమని చెప్పండి, ఇవన్నీ హామీలు నెరవేర్చమని చెప్పండి. ఈ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఎలక్షన్ పెట్టడం అనేది దగా. ఇవన్నీ 2 పేజీల హామీలు ఇచ్చారు. 2 పేజీల హామీలు మొత్తం నెరవేర్చి బీసీ రిజర్వేషన్ అనేది పార్లమెంట్లో పోవాలి, వాళ్ళ సపోర్ట్ చేస్తే ప్రధానమంత్రి అడిగినాం, కొట్లాడినాం, పార్లమెంట్ స్తంభింపజేసినాం, బైకాట్ చేసినాం, రాహుల్ గాంధీ గారి దగ్గర గొడవ చేయించినాం. అయితే లేదు, తప్పని పరిస్థితుల్లో పోతున్నామంటే ఎవరైనా నమ్ముతాడు. కానీ ఏ ప్రయత్నం చేయకుండా ఎలక్షన్స్ను డిక్లేర్ చేయడానికి ముందు అన్ని పథకాలు అమలు చేస్తున్నట్లు, ఇగో ఇండ్లు ఇస్తున్నాం, ఇగో రైతు బంధు వస్తుంది అని చెప్పడం అనేది అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు ఏవైతే చెప్పి, ఎలక్షన్ల ముందు ఏవైతే చెప్పి వాళ్ళు ఎలక్షన్లకు పోయి ఓట్లు వేయించుకున్నారో, ఓట్లు వేసిన తర్వాత ఈ బతుకులు, ఈ కులవృత్తుల బతుకులన్నీ ఎట్లా నాశనం చేసిండ్రో, ఇలా విద్యార్థులు ఎట్లా ఆగమైనరో, రిటైర్డ్ ఉద్యోగులు ఎట్లయితే వాళ్ళ పైసలు డబ్బులు రాకుండా ఎట్లయితే తన్లాడుతున్నారో, ఇలా వృత్తులన్నీ కూడా ఎట్లయితే నాశనం అయిపోయినాయో, మళ్ళీ ఎలక్షన్ తర్వాత పూర్తి సర్వనాశనం కావడానికి ఖచ్చితంగా జరుగుతుంది అది. కనుక ఇప్పుడు అప్రమత్తంగా లేకపోతే మాత్రం కష్టమిగా ఎవరు కూడా మనల్ని బాగు చేయరు. కనుక మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, గ్యారంటీగా 100% మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని చెప్పని, అప్పుడే మీది రోల్ మోడల్ అవుతుందని, అది చేయకుండా ఎలక్షన్లో పోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా మరి ఇవన్నీ దృష్టి మళ్లించడానికే ఇక కేటీఆర్ గారి మీద కేసు అని, లేకపోతే ఇంకా రకరకాల కథలని అవన్నిటి కూడా ఏంటంటే తెరపైకి తేవడం, 200-300 కోట్లు పెట్టి అందాల పోటీలు ఆడి ప్రపంచంలో ఉన్నటువంటి సుందరి మల్ల తెలంగాణకు వస్తే వాళ్ళని వేధించి అవమానపరిచి మళ్ళీ భవిష్యత్తులో తెలంగాణ కాళ్ళు పెట్టకుండా చేసిందేమో గొప్పనంట. ప్రపంచ స్థాయిలో అంత పెద్ద గుర్తింపు తెచ్చి దాదాపు 700 కోట్ల రూపాయలు తెలంగాణకు లాభం వచ్చేటట్లు చేసినటువంటి కార్ రేసింగ్ ఏమో అవినీతి జరిగినట్లు, డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు వేసిన పైసలు అకౌంట్లో డబ్బులు వేసి కంపెనీకి కార్ రేసింగ్ పెడితేనేమో ఇది చెడ్డ పనంట, అందాల పోటీలు పెట్టి వాళ్ళు అవమానపరిస్తేనేమో గొప్ప పనంట. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ధర్మం? కనుక ఎవరన్నీ ఎన్ని చేసినా ఎవరు భయపడేది లేదు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 100% మీరు ఇచ్చిన ప్రకారం మీరు 42% దీన్ని తెచ్చిన తర్వాతనే పోవాలి. మొత్తము మిగతా అన్నీ మీకు ఎవరు అభ్యంతరం చెప్పేటువంటి ప్రతిపక్ష పార్టీ స్వాగతిస్తుంది. రెడ్ కార్పెట్ వేసి మీరు అన్నీ కూడా జీవోలు చేయండి. సప్లా నుంచి మొదలుకుంటే బీసీ ఏ గ్రూప్ నుంచి పెట్టడం మొదలుకుంటే అన్ని కులాలకు ఇచ్చినట్టు హామీలు అన్నీ మొదలుకుంటే అన్ని జీవోలు ఇష్యూ చేస్తూ మిగతా కులాలకు కూడా మంత్రి పదవులు ఇచ్చి యాదవులకు, మున్నూరు కాపులకు, ఎంబీసీలకు కూడా మంత్రి పదవులు ఇచ్చి కార్పొరేషన్లో చైర్మన్లు కూడా వాళ్ళకు స్థానం ఇచ్చి 42% మీరు ఇచ్చిన ప్రకారం ఇచ్చి అన్ని జీవోలు ఇచ్చి ఇక అన్ని చేసినాం. ఇక రిజర్వేషన్ ఒక్కటి ప్రధానమంత్రి కూడా కలిసినాం. అఖిలపక్షాన్ని కూడా తీసుకుపోయినాక పార్లమెంట్లో గొడవ చేసిన తర్వాత ఒకవేళ భారతీయ జనతా పార్టీ రెస్పాండ్ కాకుండా పక్కకు పడేస్తే మా ప్రయత్నం చేసినాం, మా వల్ల కాలేదు, ఇక మిగతావన్నీ కూడా కామారెడ్డి డిక్లరేషన్ అన్నీ అమలు చేసినామని చెప్పి అప్పుడు ఎలక్షన్లో పోండి మేమే షబాస్ కాంగ్రెస్ బ్రహ్మాండంగా చేసింది, ఇవన్నీ జీవోలు ఇచ్చింది, మేము చేయని పని చేసింది, మేము మార్కెట్ యార్డ్ల రిజర్వేషన్లు ఇచ్చిన, ఎంబీసీ కులాలకు ఎమ్మెల్సీలు ఇచ్చిన, ఇక అన్నిట్లలో ఆర్టీఏలో కావచ్చు ఏ పదవులు కూడా వాళ్ళకి ఇచ్చిన, మాకన్నా ఎక్కువ విలువ చేసారు కనుక మరి మీరు విలువగా చేయండి అని మేము చెప్తాం. కానీ ఇవన్నీ చేయకుండా ఎలక్షన్లు పోయి ఇంకొకసారి
ఈ వర్గాలను మోసం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు, క్షమించే ప్రసక్తి లేదు. ఎన్ని న్యాయ పోరాటాలకైనా దానికి సిద్ధం, గ్యారంటీగా ఎదుర్కోవడానికి సత్తా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి టీం, తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకమైన టీం కేసీఆర్ గారి వెంబడ ఉంది. గ్యారంటీగా అన్నిటిని ఎదుర్కొంటామని చెప్పని కామారెడ్డి డిక్లరేషన్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజుకు ఒక మంత్రి మాట్లాడి, నిన్న ఒక మంత్రి మాట్లాడిండ్రు, లేదు మగవాళ్ళ వివరించింది. ఇప్పుడు ఇవాళ ఒక మంత్రి మాట్లాడిండు.